హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ రుచులు. ఫ్రెండ్స్, ఈరోజైతే మనం ఎంతో పవిత్రమైన శ్రీరామనవమి స్పెషల్ ప్రసాదాల గురించి అయితే తెలుసుకోబోతున్నామండి. అయితే మన ఇంట్లోనైనా దేవాలయంలోనైనా సరే శ్రీరామనవమి అనగానే ప్రత్యేకంగా తయారు చేసే 3 ప్రసాదాలు అయితే ఉంటాయండి. అవేనండి చలిమిడి, వడపప్పు, పానకం. అయితే ఈ 3 ప్రసాదాలే కాకుండా వీటికి ప్రత్యేకమైన అర్థం కూడా ఉందండి. అందుకే ఈ పవిత్రమైన పండుగ రోజున మనం వీటిని తయారు చేస్తామన్నమాట. ఈ రోజున మనం చేసే పానకం అనేది మనకిప్పుడు వేసవికాలం కాబట్టి ఇది శరీరాన్ని చల్లపరుస్తుందండి. అంతేకాకుండా ఈ రోజున చేసే చలిమిడి అనేది మనకి పవిత్రతను సూచిస్తుంది. అదేవిధంగా వడపప్పులో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి అది మనకి శక్తినివ్వడానికి ఉపయోగపడుతుంది. ఇలా మంచి అర్థాలను కలిగి ఉన్న ఈ 3 ప్రసాదాలని కూడా ఏ విధంగా చేయాలో ఇక లేట్ చేయకుండా చూసేద్దామా మరి. ముందుగా ఇక్కడ చలిమిడిని ప్రిపేర్ చేసుకుందామండి. ఇక్కడైతే నేను ఒక బౌల్ తీసుకొని దీంట్లోనే 1 కప్పు రైస్ని అయితే తీసుకున్నాను. ఈ రైస్ని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఇందులోనే మళ్ళీ ఫ్రెష్ వాటర్ అనేది యాడ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇది మీరు పండగ ముందు రోజు నైటే ఈ బియ్యాన్ని ఈ విధంగా నానపెట్టుకొని పెట్టుకున్నారంటే తెల్లారికల్లా బియ్యం అనేది చక్కగా నానిపోయి ఉంటుందండి. ఈ చలిమిడికి బియ్యం అనేది నానితేనే చలిమిడి టేస్ట్, టెక్చర్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. సో మార్నింగ్కి ఈ విధంగా అయితే నానిపోయాయి. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అనేది తీసేసి ఈ బియ్యాన్ని ఒక కాటన్ క్లాత్ పైన ఈ విధంగా ఒక తెల్లని బట్ట పైన ఈ విధంగా ఆరబోసుకోండి. అయితే మన ఇంట్లో ఫ్యాన్ కింద అయినా సరే మీరు ఆరబోసుకోవచ్చండి. ఒక 2-3 మినిట్స్ పాటు బియ్యాన్ని మనం ఈ విధంగా ఆరపెట్టుకుంటే సరిపోతుందన్నమాట. సో బియ్యం ఆరేలోపు ఇక్కడ మనం వడపప్పుని ప్రిపేర్ చేసుకుందాము. మరొక బౌల్ తీసుకొని దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు మీరు వడపప్పునైతే తీసుకోండి. ఈ వడపప్పు కోసం ఉపయోగించే పెసరపప్పుని మనం ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని ఆ పెసరపప్పు మొత్తం మునిగేంత విధంగా వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేస్తే ప్రసాదాలు అయ్యేలోపు మనకి వడపప్పు కూడా రెడీ అయిపోతుంది అనమాట, చక్కగా నాని. ఇప్పుడు ఇక్కడైతే మనకి బియ్యం అనేవి ఆరిపోయాయండి. సో బియ్యానికి ఉన్న తడి అనేది మనకి క్లాత్ అనేది పీల్చేస్తుందండి. కానీ బియ్యం లోపల పచ్చిదనం అయితే అంతే ఉంటుందన్నమాట. మనం వాటిని టచ్ చేసినప్పుడు చల్లగా ఉండాలి, కానీ చేతికి తడి అంటకూడదు అనమాట. సో ఈ విధంగా అయితే ఉంచుకోండి. వీటిని చిన్న మిక్సర్ జార్ ఉంటుంది కదండి, దాంట్లో వేసుకుంటే మనకి ఫైన్ పౌడర్ అయితే వస్తుంది. మీకు ఎప్పుడైతే బియ్యం అనేవి ఈ విధంగా పచ్చి బియ్యం ఎప్పుడైతే పడతారో అప్పుడు మాత్రమే ఈ విధంగా పిండి అనేది మెత్తగా వస్తుందండి. రవ్వ అనేది లేకుండా బియ్యం అనేది ఎండిపోతే రవ్వ ఎక్కువ, పిండి తక్కువ వస్తుంది. సో అప్పుడు చలిమిడి అనేది పర్ఫెక్ట్గా రాదు. ఈ విధంగా మీరు చేసుకున్నారంటే పిండి అనేది మెత్తగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇందులోనే మనం 1 కప్పు బియ్య పిండిని తీసుకున్నాం కదా, అదే కప్పుతో పావు కప్పు కన్నా కొంచెం తక్కువగా బెల్లాన్ని తీసుకోండి. అంటే పావు కప్పు కన్నా కొద్దిగా తగ్గించి మీరు బెల్లాన్ని తీసుకోండి. అయితే ఈ రెండింటిని కూడా ఒకసారి కలిపేసుకొని ఒకసారి మీరు డైరెక్ట్గా చేత్తో కలుపుకుంటే కలుపుకోవచ్చండి. లేదంటే ఈ విధంగా ఈజీగా అయిపోవాలంటే మళ్ళీ ఈ రెండింటిని మిక్సర్ జార్లో వేసుకొని ఒక 2-3 టైమ్స్ ఈ విధంగా తిప్పారంటే మనకి ఈ విధంగా అయితే చలిమిడి అనేది వస్తుందండి, చేతికి అనేది అంటుకోకుండా. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూను నెయ్యిని, అదేవిధంగా కొన్ని పచ్చి కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకున్నారనే మన పర్ఫెక్ట్ చలిమిడి అనేది రెడీ అయిపోతుందండి. సో ఈ విధంగా మనం చలిమిడిని పట్టుకున్నప్పుడు మనకి చేతికి అనేది అంటకుండా ఉంటుందండి. సో ఈ విధంగా ముద్దలాగా వచ్చే విధంగా అయితే చేసుకోండి. మీకు ఇన్ కేస్ పలచగా అనిపిస్తే కొంచెం పొడి పిండిని అయితే యాడ్ చేసుకోండి. సో అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు పానకం కోసం మరొక బౌల్ని తీసుకొని దాంట్లో 1 గ్లాస్ వరకు నేను వాటర్ని తీసుకుంటున్నానండి. ఇందులోనే అప్రాక్స్ 3 టేబుల్ స్పూన్స్ వరకు బెల్లం తురుముని తీసుకోవాలండి. అయితే ఈ బెల్లం కొంచెంసేపు కరిగేదాకా పక్కన పెట్టేసుకొని బెల్లంలో చివర్లో ఏమైనా ఇసుక అది ఉంటే కనుక బెల్లాన్ని ఒక్కసారి కరిగిన తర్వాత ఈ విధంగా అయితే వడపోసుకోండి. మనకి ఈ విధంగా అయితే ఏదన్నా ఉన్నా సరే చెత్త అది వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ పానకంలో 1 టీ స్పూను మిరియాల పొడి, అదేవిధంగా 1 పావు టీ స్పూను సొంటి పొడి అండి, అదేవిధంగా 2 ఇలాచీలని ఈ విధంగా అయితే దంచి వేసుకోండి. సో ఈ 3 వేయడం వల్ల బెల్లము ప్లస్ మిరియాలు ఈ రెండిటి వల్ల కూడా మనకి మంచి డైజెషన్ వస్తుందండి. అయితే మనకి ఈ పానకం అనేది గుడిలో పెట్టే ప్రసాదంలాగా కావాలి అని అంటే ఇందులో మీరు ఒక 5-6 తులసి ఆకులు వేశారంటే మనకి అచ్చం శ్రీరామనవమి రోజు గుడిలో ఇచ్చే పానకంలాగే
టేస్టీగా వస్తుందండి. సో, పానకం అయితే. సో ఫ్రెండ్స్, అంతేనండి. ఈ శ్రీరామనవమి రోజు అందరి ఇంట్లో చేసుకునే చలిమిడి వడపప్పు పానకం అనేది ఈ టిప్స్‌తో చేసుకుంటే చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయండి. సో, ఈసారి మీరు కూడా వీటిని ఈ శ్రీరామనవమికి తప్పకుండా ట్రై చేసి ఆ శ్రీరాముడికి నైవేద్యంగా సమర్పించండి. అంతేకాకుండా ఈ వీడియో గనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ మాత్రం చేయడం అస్సలు మర్చిపోకండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేసి మన మరిన్ని టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.